మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాల సుమీర్ జైన్ సోదరుడికి ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి పరామర్శించారు. జైన్ సోదరుడు కాల మనోజ్ కాలుకు సర్జరీ కావడంతో పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక అనంతరం ఆయన తెలంగాణలో బీభత్సం సృష్టించిన వరదలపై వివరణ ఇచ్చారు. వరదలో నష్టపోయిన బాధితులకు త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలని, నష్టపోయిన బాధిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రఘురామరెడ్డి పేర్కొన్నారు. అప్రాక్సిమేట్గా 65,000 ఎకరాలు మొత్తం చేస్తే 9 లక్షల ఎకరాలు. దాంట్లో 65,000 ఎకరాలు దెబ్బతిన్నాయి. దాంట్లో సుమారు 15,000 ఎకరాలు టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో మన సెంట్రల్ మంత్రి గారు చౌహాన్ గారు వచ్చారు, బాగా స్పందించారు. ప్రత్యేకంగా పాలేరు నియోజకవర్గం అనేది బాగా దెబ్బతిన్నది. అంటే రైతాంగం అనేది అక్కడ దెబ్బతిన్నది. ఇళ్ల నష్టం అనేది ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగింది, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో బాగా జరిగింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి 16,500 రూపాయలు పడుతుంది. తర్వాత ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతుందన్నమాట. వారు సెంటర్ నుంచి కూడా ఎయిడ్ ఇస్తామని చెప్పారు. ఇంటి పక్క నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఇంకా ఎక్సెస్ ఎయిడ్ కావాలని కోరుకుంటున్నాం. ఇండ్ల స్థలాల గురించి వస్తే ఇప్పుడు పూర్తి డ్యామేజ్ అయిన ఇల్లు మళ్ళీ కట్టిస్తారని డిసైడ్ చేసుకుంటాం. అదేవిధంగా పార్షియల్ డ్యామేజ్ ఇల్లు ఇవన్నీ ఇప్పటికీ అసెస్మెంట్ అవుతుంది. అంత తొందరగా అసెస్మెంట్ కాదు, ఫీల్డ్లో ఉన్నారు.